హాయ్ దోస్తానీస్, వెల్కమ్ టు ఆర్ దోస్తీ ఛానల్. ఎంత వింటర్ వచ్చినా, ఆమ్లాలు తిన్నా, కారం తిన్నా, స్వీట్ పైనకి మనసు కొట్టుకుంటుంది కదా. స్వీట్ చేసుకుందాం ఈరోజు. బాదాం మూంగ్ దాల్ హల్వా. వావ్, వెరైటీ ఉంది. చూద్దాం ఏం కావాలో. నానబెట్టుకున్న పెసరపప్పు, నానబెట్టుకున్న బాదాం, గీ, షుగర్, కిస్మిస్, ఇలాచీ పౌడర్. ఫస్ట్ నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకోవాలి. నేను ఒక కప్పు తీసుకున్నానండి. ఒక కప్పుకు ఒక కప్పు షుగర్, హాఫ్ కప్పు బాదం పొట్టు తీసి పెట్టుకున్నాము. పప్పు ఇలా మెదగాలి. నెక్స్ట్ ఒక 3 స్పూన్స్ గీ యాడ్ చేసి ప్యాన్ పెట్టుకొని గీ యాడ్ చేసి మనం ఫస్ట్ కిస్మిస్ వేయించుకుందాం. ఓకేనా? కిస్మిస్ వేయించుకునే వరకు నేను అది పట్టేస్తాను, మిక్సీ పట్టేస్తాను. నువ్వు కిస్మిస్ వేయించేసి. ఓకే, కిస్మిస్ వేగుతుంది కదా, ఒక బౌల్లో తీసుకుందాం. ఓకే, నాది కూడా మిక్సీ పట్టడం అయిపోయింది ఆల్మోస్ట్. ఓకే, నెక్స్ట్ ఇదే ప్యాన్లో మళ్ళీ మన మూంగ్ దాల్ పేస్ట్ వేసేసి ఫ్రై చేసుకుందాం. అప్పట్లోగా మీరు బాదాం పేస్ట్ చేయండి. ఓకే, పేస్ట్ చేసేస్తాను నేను. బాదం కచ్చాపచ్చాగా చేసుకోవాలండి. ఓకే, ఎందుకంటే నోటికి తగులుతుంది కదా హల్వా తినేటప్పుడు. అవునవును, మూంగ్ దాల్ కూడా కొంచెం కచ్చాపచ్చానే వేసుకున్నాం మేము. నెక్స్ట్ ఇందులో యాడ్ చేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మనకు కావాలంటే మధ్య మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. స్వీట్ కాబట్టి షుగర్ యాడ్ చేసుకుందాం. షుగర్ 1 కప్పు పప్పుకి 1 కప్ షుగర్. షుగర్ యాడ్ చేశాక కొంచెం వాటర్ అవుతుంది కదా. ఇప్పుడు ఇక మెల్ట్ అయిపోతుంది. చూసారా, మెల్ట్ అయిపోయింది షుగర్. ఇప్పుడు ఫుడ్ కలర్ యాడ్ చేసాం మేము. ఫుడ్ కలర్ యాడ్ చేస్తే పిల్లలు డిఫరెంట్ కలర్ ఉందని ఇష్టంగా తినేస్తారు కదా. సో ఫుడ్ కలర్ యాడ్ చేసాము. నెక్స్ట్ ఏం చేద్దాము, ఇలాచీ యాడ్ చేయాలి. కొంచెం దగ్గరికి రానిద్దాము. దగ్గరికి రానిచ్చినాక ఇలాచీ యాడ్ చేద్దాము. ఓకే, ఇక్కడ నెయ్యి కొంచెం మళ్ళీ యాడ్ చేసుకుంటున్నాము, 1 స్పూన్. స్వీట్ కాబట్టి కొంచెం నెయ్యి ఎక్కువ ఉంటే బాగుంటుంది కదా. నెక్స్ట్ మన ఇలాచీ పౌడర్ని యాడ్ చేయాలి. దగ్గర కలుపుతూనే ఉండాలండి, ఎందుకంటే ఉండాలి వస్తుంది మళ్ళీ. ఇప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేసేస్తున్నాము. చూసారా, ప్యాన్కు అతుక్కోకుండా సపరేట్ అయిపోయింది మన మూంగ్ దాల్ అనేది. నెక్స్ట్ కిస్మిస్ వేసి కలుపుకుందాము. తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందామా? ఇక తీసేసుకుందాం. ఓకే, లెట్స్ టేక్ ఇన్ టు సర్వింగ్ ప్లేట్. వావ్, చాలా బాగుంది చూడడానికి. కిస్మిస్తో గార్నిష్. ఓకే.